హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. రోజు కూరగాయలు తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఇక్కడ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అదేనండి మామిడికాయ రొయ్య పొట్టు ఇగురు. అందుకోసం మనం నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసి కడిగి చింతపండు మునగ నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి. కూరకు సరిపడా రొయ్య పొట్టు చాట్లో వేసుకొని చెరిగేసి ఒక గిన్నెలో వేసుకొని మునగ నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టేసుకోవాలి. అది నానాక బాగా ఇలా నలుపుతూ కడిగి దాంట్లో ఆ గిన్నె నిండా నీళ్ళు పోసి దాన్ని గట్టిగా పిండి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కనిపిస్తే కూరగాయలన్నీ కూరకు కావాల్సినవి. మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ మనం హాఫ్ మూన్గా కట్ చేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. చిటపటమన్నాక ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు కూడా వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని గరిటతో అలా అలా తిప్పాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టును కూడా వేసి గరిటతో బాగా ఫ్రై చేయాలి. స్లో ఫ్లేమ్లోనే చేయాలి ఇదంతా. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు కల్లుపు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మనం మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి. మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీ కారంకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే మన కర్రీ ఒక 70% అయితే రెడీ అయిపోయింది. దాన్ని బాగా కలిపి గరిటతో అడుగు పట్టేయకుండా బాగా చుట్టూ తిప్పుతూ కలుపుకోవాలి. వంకాయ ముక్కలు కూడా వేసేసాను. వంకాయ ముక్కలు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మీరు వంకాయ ముక్కలు కూడా వేసేసి గరిటతో అలా అలా తిప్పేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేశారంటే కూర చిక్కబడిపోతుంది. పులుసు చూసారా ఎంత చిక్కగా వచ్చిందో? ఇప్పుడు కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చల్లారే కొద్దీ దగ్గర పడిపోయి బాగా ముద్దలా అయిపోతుంది. నా రెసిపీస్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe for more videos. Thank you.